అన్నింటినీ మరింతగా పెరిచి మరి విద్యార్థిని ప్రోత్సహించవలసిన బాధ్యత, ఉన్నత విద్యను అభ్యసించేటట్టుగా తగిన విధంగా సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వీరి అవసరాలు తీర్చాలని కూడా కోరుతూ, ఫీ రియంబర్స్మెంట్ సంబంధించి ఒక బీసీ సంక్షేమ సంఘం తరఫున మీరు ఏమైనా చేయబోతున్నారండి ఇష్యూ పైన కూడా? అంటే మొదటి నుంచి కూడా మేము 1994 నుంచి ఈ స్కీమ్ పెట్టాలని పోరాటం చేశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాక కూడా 3 ఏళ్లు పోరాటం చేశాం. ఖచ్చితంగా మా యొక్క పోరాట ఫలితానికి స్పందించి నేను అమలు నిరాహార దీక్ష చేస్తాంటే అప్పుడు స్పందించి ఈ స్కీమ్ పెట్టారు. ఇప్పుడు చిన్న చిన్న కండిషన్లతోటి కొంతమంది విద్యార్థులకు దక్కకుండా చేశారు. మేము ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ కేసు లోపల సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లోపల అనేక లూపర్స్ ఉన్నాయి. మొత్తం కాలేజ్ వ్యయాన్ని ఫస్ట్ ఇయర్ మీద వేయొద్దు, 4 సంవత్సరాల మీద వేయాలి, లేదా మొత్తం వ్యయంలో 4వ వంతు ఫస్ట్ ఇయర్ మీద వేయాలి. ఈ ఇష్యూ మీరు ఏం చేయబోతున్నారు? దీని మీద ఒకవైపు కోర్టులో వాదిస్తాం, ఇంకొక వైపు ఉద్యమం చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి యథాస్థితికి సాచురేషన్ పద్ధతిలో పెట్టే వరకు దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం. ఎందుకంటే గవర్నమెంట్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యమంత్రి మారుస్తారని, గవర్నమెంట్ మారుతుందని అది చూస్తున్నాం మేము. దానిలో ఈయన ఉన్నా మాకెవరున్నా ముఖ్యమంత్రి కాదు, మాకు ఎవరున్నా మేము పోరాడి దాన్ని సాధిస్తాం. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువుకోవడం ప్రధానమైనటువంటి స్కీమ్ అయినటువంటి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం వెనుకడు వేసే చూసే ప్రసక్తి లేదని, అవసరమైతే మనకి ఒకసారి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పి బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నాయి. థ్యాంక్ యూ రాధిక. బీసీలకు ఎంతో మేలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే వారికే అర్థమవుతుంది అసలు ఏమిటి విషయం అని. పోటీగా పథకాలు ప్రకటించే నేతలు బీసీ విద్యార్థుల విషయంలో మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. బీసీల గోడును మరింత వివరించేందుకు కొంతమంది బీసీ విద్యార్థులతో మా ప్రతినిధి ప్రసాద్ హైదరాబాద్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ దీప్తి. రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ కావచ్చు, వివిధ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్రాల యొక్క పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే, అందులోని విద్యార్థుల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే, తమ ఉన్నత చదువులు చదివి ఎంతో ఉన్నత అభ్యసించి ఉన్నత విలువల గల వ్యక్తులుగా సమాజంలో పేరు తెచ్చుకుంటూ ఉన్నతమైన జాబులు సంపాదించుకుంటూ తమ తల్లిదండ్రులకు పేరు తేవాలని వివిధ ప్రాంతాల నుండి, అటు ముఖ్యంగా గ్రామాల నుంచి ఎంతో మంది విద్యార్థులు మెరిట్ లో హాస్టల్లో సీట్లు సంపాదించుకుంటూ తమ జీవనోపాధికి బాటలు వేసుకుంటూ ఇక్కడ బీసీ హాస్టల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులు ఇప్పుడు తీవ్రమైన కష్టాలలో ఉన్నారు. అటు ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచకపోవడం, ఇటు ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా రోజు హరించిపోయేలా వివిధ ఆంక్షలు విధించడంతో విద్యార్థులు దిక్కుస్తోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి బీసీ హాస్టల్కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు, వివిధ హాస్టల్కి సంబంధించిన కొంత విద్యార్థులు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, తమ నిత్యావసర ధరలు పెంచడంలో శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు తమకు మెస్ ఛార్జీలు పెంచడం లేదు, ధరలు తక్కువ ఉన్నప్పుడు అదే మెస్ ఛార్జీలు, ఇప్పుడు ధరలు ఎక్కువైన రీసెంట్ గా గ్యాస్ సిలిండర్ల ధరలు కానీ వివిధ నిత్యావసరాల సరుకులు కానీ పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం తమకు మాత్రం మెస్ ఛార్జీలు పెంచట్లేదు, ట్యూషన్ ఫీజులు పెంచట్లేదు, అటు హాస్టల్ ఫీజులు కూడా పెంచట్లేదు అని చెప్పేసి విద్యార్థులు రాపోతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పు బ్రదర్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీకు హాస్టల్ మెస్ ఛార్జీలు మాత్రం పెరగడం లేదు. దీనిపై మీరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం? ప్రభుత్వానికి ఒకటి, వాళ్ళ జీతాలు పెంచుకున్నారు కదా, వాళ్ళ జీతాలు పెంచుకున్నట్టే మా లాంటి విద్యార్థుల మెస్ ఛార్జీలు ఇట్లా స్పష్టంగా పెంచాలి. ఇంతకుముందు ఎస్సీ మందకృష్ణ మాదిగన్న గాని, బీసీ కృష్ణయ్య అన్న గాని డిమాండ్ చేస్తారు 1500 నుండి 2000 రూపాయలు తప్పనిసరి ఇవ్వాలంటారు. వాళ్ళకు మేము ఏకీభవిస్తున్నాం. తప్పనిసరి ప్రతి ఒక్క విద్యార్థికి నెలకు 1500 నుండి 2000 రూపాయలు ప్రభుత్వం ముక్కుమ్మడిగా చెల్లించాల్సిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు మాతో చెలగాటం ఆడుకుంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ప్రభుత్వమే మాతోటి హాస్టల్ ఛార్జీలు పెంచకుండా, మెస్ ఛార్జీలు పెంచకుండా మా జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మెరిట్ లో కష్టపడి చదివి మెరిట్ లో హాస్టల్లో సీట్లు సంపాదించుకున్న మాకు మెస్ ఛార్జీలు పెంచక, మాకు తినడానికే కష్టం ఉంటే బయట హాస్టల్లో ఉండాలంటే కూడా మాకు వివిధ ఛార్జ్ ఎక్కువైన భారం కొద్ది కష్టపడి చదువుకొని గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ చేయూతనిస్తుందన్న ఆలోచనతో మేము ఇక్కడ ఉండి చదువుకుంటున్నాం. కానీ తమ ఛార్జీలు, తమ వేతనాలు పెంచుకుంటున్న ప్రభుత్వం, అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తమ జీతభత్యాలు పెంచుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగులు తమ జీతభత్యాలు పెంచుకుంటున్నారు. కానీ మాకు మాత్రం కనీసం తినడానికి మెస్ ఛార్జీలు కూడా పెంచట్లేదు. అదనంగా మా నుండే ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇకపై మేము ఎలా విధంగా చదువుకుంటామని చెప్పేసి విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం. మనతో మాట్లాడడానికి కూడా కొంతమంది విద్యార్థులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు చెప్పండి, ఇప్పుడు మీకు ఎలా ఉంది, మీరు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారు హాస్టల్లో వండుకుంటూ? గతంలో తీసుకున్నట్టయితే గత ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కోసం, మెరిట్ విద్యార్థులకు అందరికీ విద్య అందాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం అని చెప్పేసి ఎంతో కొంత మేలు చేసి కొన్ని రకాలుగా విద్యార్థులను ఒక అభివృద్ధి చెందే దిశలో
చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకున్న ప్రభుత్వాన్ని కనుక తీసుకుంటే అటు చదువు ఆగిపోవడం ఇటు పూర్తి చేయడం అనే విధంగా లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పేరు చెప్పుకొని అసలు ప్రైవేట్ కాలేజీలలో సగం కడతాం సగం కట్టమని